హోంమంత్రిగా తీరిక లేకుండా ఉండే వంగలపూడి అనిత కాసేపు రైతుగా మారిపోయారు. పొలంలోకి దిగి వరి నాట్లు వేసి సందడి చేశారు. విజయనగరం జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో పర్యటించిన ఆమె మార్గమధ్యలో గజపతి నగరం మండలం పురిటిపెంట మధుపాడ సరిహద్దులోని పొలంలోకి దిగారు. రైతులు రైతు కూలీలతో కలిసి వరి నాట్లు వేశారు. వారితో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ వారికి భరోసా కల్పించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు. అదేవిధంగా మీకు బస్సు ఫ్రీ చెప్పాం. స్టేట్ మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్ళారు. ఇప్పుడు అరసవల్లి నుంచి సింహాచలం రావాలనుకో మీకు ఎవరికి ఏం అవసరం లేదు. ఎలక్షన్లో మేము చెప్పినట్టుగా చేసాం. ఇంకా 1 or 2 ఇష్యూస్ ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేసేసుకుంటారు. యాక్చువల్గా ఈరోజు రైతులకు సంబంధించి డబ్బులు వేస్తున్నామని అసలు మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడదామని వచ్చాను. ఇంకా నాతో ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పండి, నేను కూడా మీ మాటగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో చెప్తాను. ఇలా పెట్టుకొని వెళ్ళిపోతారు.